జిల్లా కేంద్రం నుండి బస్సులను ప్రారంభించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో అంటే 20, 21, 22, 23 దాదాపు 4 రోజులు ఇక్కడి నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిపోయేటువంటి అవకాశం ఉంది. మరి దానికోసం అని చెప్పి గతంలో కూడా ఐటీఐ గ్రౌండ్ నుండే మరి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గతంలో బస్టాండ్ నుండి చేసేది, మరి ఈసారి ఏంటంటే పోయినసారి రద్దీ ఎక్కువ ఉండి ఇబ్బంది అయిందని చెప్పి మరి ఇక్కడటువంటి మా శ్రీనివాస్ గారు కానీ, తర్వాత ఇక్కడటువంటి మా డిపో మేనేజర్లు కానీ, జగిత్యాల అదేవిధంగా కోరుట్ల మా దగ్గర శ్రీనివాస్ గారు గోదావరి కానీ మన మంత్రి నుండి కూడా ఆ రోజు నాకే రావడం జరిగింది. మరి వాళ్ళందరి ఆలోచన మేరకు, వాళ్ళందరి కోరిక మేరకు మరి జిల్లా కలెక్టర్ గారితో సంబంధిత డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో హైదరాబాద్ మాట్లాడి మరి ఐటీఐ గ్రౌండ్ పర్మిషన్ తీసుకోవడం జరిగింది. మరి 5 రోజుల పాటు దాదాపు రోజు నిత్యం ఇక్కడి నుంచి 200 బస్సులు ఇక్కడి నుంచి ట్రావెల్ జరుగుతుంది. ఎందుకంటే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలందరూ కూడా ఫ్రీ ఆర్టీసీ బస్ ప్రయాణం కూడా ఉండడం, మరి దాంతోపాటు మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున మేడారం తరలిపోయేటువంటి అవకాశం ఉంది. మరి గతంలో కూడా ఎప్పుడు ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి పోయేస్తూ ఉంటారు. ఈసారి కూడా ఇంకంతకంటే ఎక్కువ రద్దీ ఉంటుందని చెప్పి ఆలోచనతో మరి ఇక్కడ టెంట్లు అదేవిధంగా ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి చెట్లు కూడా భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా ఐటీఐ గ్రౌండ్ అంతా కూడా చెట్లు ఉన్నాయి. మరి దీనైతే అనుకూలంగా ఉంటుందని చెప్పి మరి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భక్తులకు సంబంధించి మరి ఏదైతే మున్సిపల్ వాళ్ళ ఆలోచన చేసి ఇప్పటికే వాళ్ళకి చెప్పడం జరిగింది. మర్చిపోయేటువంటి భక్తులకు కూడా తాగునీటి సమస్య లేకుండా, వాళ్ళకు కూడా తాగడానికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం. తప్పకుండా భక్తులు ఎవరికి కూడా ఇక్కడి నుంచి పోయేటువంటి భక్తులకు అసౌకర్యం లేకుండా సౌకర్యవంతంగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మన సమ్మక్క సారలక్క అమ్మవార్ల దయతోని తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం.